కాళ్ల మీద మనం నిలబడలేకపోతే ఆ బ్రతుకెంత దుర్భరంగా ఉంటుందో నన్ను చూస్తే అర్థమవుతుంది. ఏ మనిషినైతే నేను చంపాలనుకున్నానో, ఏ మనిషినైతే అడ్డు తొలగించుకోవాలనుకున్నానో, ఏ మనిషి వల్ల నా కొడుకు జీవితంలో నేనేం చేయలేకపోతున్నాను అనుకున్నాను, ఇప్పుడు అదే మనిషి దయ వల్ల నేను బ్రతకాల్సి వస్తుంది. అదే మనిషి మీద ఆధారపడి నేనుండాల్సి వస్తుంది. అది నాకు నచ్చలేదు. ఇలాంటి బ్రతుకు నాకు అక్కర్లేదు. ఒకరి దగ్గర చేయి చాచకుండా 10 మందిని శాసిస్తూ బతికిన మనిషిని నేను. ఇప్పుడు తల వంచుకుని బ్రతకలేకపోతున్నాను. దానికి తోడు ఈ కుంటి బ్రతుకు నన్ను మరింత కృంగదీస్తుంది. నేను ఎవ్వరికీ అవసరం లేదు. నాకెవ్వరూ అవసరం లేదు. సార్ సార్ మీకేం కాలేదు కదండి? జగపతి గారు, మీరా? చాలా ఆశ్చర్యంగా ఉంది జగపతి గారు. మీకు ఈ పరిస్థితి రావడం ఏంటి? టైం బాగా లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. గ్రహాలు ఎదురు తిరిగినప్పుడు పరిస్థితులు ఇలాగే మారిపోతాయి. అనుకున్నదొక్కటి జరిగింది ఇంకొకటి అయినప్పుడు బతుకిలాగే కుంటిలాగానే మిగిలిపోతుంది. అయినా నా గురించి మీకు అనవసరం. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సార్ సార్ మీరు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేను రాణి తమ్ముడు గోపిని, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. చాలా సంతోషం. మీ పని మీరు చూసుకోండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. లేదండి, మీ మాటే చెప్తుంది మీరు ఎలాంటి పని మీద వెళ్ళబోతున్నారో. మీరు ఇలాంటి పరిస్థితుల్లో బయట తిరగకూడదండి. మీరు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు. రండి రండి సార్, రండి సార్. మావయ్య, 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 ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలా చెప్పపెట్టకుండా మీరు వెళ్ళిపోతే ఎలా? మీరు భారమని మేమెప్పుడు అనుకోలేదు మావయ్య. మీరు ఇలా బాధపడుతుంటే మీకు సర్ది చెప్పాలనుకున్నాము. కానీ మీరు ఇలా ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారని మేము అస్సలు ఊహించలేదు. తీసుకో ప్రియా, ఈ చాక్లెట్ నీకోసమే తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ప్రియా, నువ్విలా డల్గా ఉంటే నేను అస్సలు చూడలేనమ్మా. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. నేను రాగానే నీతో మాట్లాడకపోవడం నాదే తప్పు. ఏదో ఆలోచనలో ఉంటే నువ్వు ఎంతో ప్రేమగా నాకు ఎదురొచ్చి నన్ను హగ్ చేసుకున్నా నేను నిన్ను పట్టించుకోలేదు. ఇంకెప్పుడు అలా చెయ్యను. నువ్వు కూడా ఇంకెప్పుడు డల్గా ఉండకు, సరేనా? థ్యాంక్స్ అమ్మా. సీత, ప్రియా నిన్నెంత అభిమానిస్తుందో మాటల్లో చెప్పలేమమ్మా. తను నీ కడుపున పుట్టకపోయినా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేకపోయినా అంతకు మించిన అనుబంధం ఏదో మీ ఇద్దరి మధ్యన ఉంది. నవమాసాలు మోసి పేగు తెంచుకు పుట్టిన బిడ్డను చూసినట్టుగానే నువ్వు ప్రియను చూస్తున్నావు. నువ్వు వచ్చే వరకు ప్రియా సరిగా భోజనం కూడా చేయలేదు. ఇంట్లో ఎవరితోనూ కలవలేదు. నిన్ను చూడగానే తనెంత ఆనందపడిందో నాకు తెలుసు. అలాంటి ప్రియా నువ్వు ముభావంగా ఉండేసరికి తట్టుకోలేకపోయింది. ఈ అనురాగాన్ని
ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఆప్యాయతల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ భగవంతుడు మీ ఇద్దరికీ విడదీయలేని ఒక బంధం వేశాడని మాత్రం తెలుస్తుంది. కొన్ని బంధాల్ని ఎందుకు దూరం చేశాడో తెలియక బాధపడుతున్నప్పుడు ఆ దేవుడే ఈ బంధాన్ని ఇలా కలిపాడు తులసమ్మ. ఇంతకీ ప్రియ టిఫిన్ తిందా? చెప్పాను కదమ్మా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి తను సరిగా తినటం లేదని. ఇవాళ నువ్వు బాధగా ఉండేసరికి అసలేమీ ముట్టుకోలేదు. నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురా, ప్రియాకి నేను తినిపిస్తాను. ఉమ్, ప్రియా, నేను నీకు టిఫిన్ తినిపిస్తాను, నువ్వు తిను, సరేనా? ముందు నువ్వు తినమ్మా. నువ్వెక్కడికో వెళ్ళొచ్చావు కదా, అక్కడ ఏం తిన్నావో ఏంటో. ముందు నువ్వు తిను, నేను నీకు తినిపిస్తాను. ఈ ఆప్యాయత నాకు చాలమ్మా. నీ అనురాగంతోనే నా కడుపు నిండిపోతుంది. ముందు పిల్లలు తిన్నాకే తల్లి తినాలి. నీ కడుపు నిండితే నా కడుపు నిండుతుంది. ఓకేనా? అమ్మ వర్ష, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నానమ్మ. ఎందుకు నానమ్మ బాధపడుతున్నావు? అంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడు మనకి అంతా మంచే చేస్తాడు. నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా. కానీ ఎప్పుడూ బాధే తప్ప ఆనందం కనిపించడం లేదు. అందుకే ఆ స్వామిని అడుగుతున్నాను, నేను చేసిన తప్పేంటి, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని. కొన్ని ఎందుకు జరుగుతాయి అనే దానికి సమాధానం ఉండదు నానమ్మ. అలా అని ప్రశ్నగా మిగిలిపోకూడదు. సమాధానాన్ని మనమే వెతుక్కోవాలి. అందుకే సమస్యకి పరిష్కారాన్ని నేను వెతికాను. చాలా గొప్పగా వెతికావు. వంశీ నీకు దూరంగా ఉండలేకపోతున్నాడు. నువ్వు వంశీ జీవితంలో ఉండవు అని తెలిస్తే తను ప్రాణమే తనకక్కర్లేదు అనుకున్నాడు. వంశీ ఇప్పుడు ఎలాంటి ఆవేశానికి లోను కాకూడదని డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ వంశీ నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. వంశీతో సమంతని కలపాలని నువ్వనుకుంటున్నావు. కానీ నీ నిర్ణయం ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీస్తుంది. నా మాట వినమ్మా. నువ్వు నా మనవరాలన్న విషయం ప్రపంచానికి చెప్దాం. తర్వాత మీ ప్రేమని నేను గెలిపిస్తానే. అన్నా, మా మావయ్య గారు కనిపించడం లేదు. తను కొంచెం హ్యాండిక్యాప్డ్, స్టిక్ పెట్టుకుని నడుస్తూ ఉంటారు. ఈ రోడ్లో ఎక్కడైనా చూసారా మీరు? లేదమ్మా, చూడలేదు. చూడలేదా? సరే అన్నా. ఉమ్.